నమస్కారం. రాజకీయ ముచ్చట్లకు స్వాగతం. ఎంతో కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన అప్పటి తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ఇప్పుడు ఒక గడ్డుకాలం నడుస్తున్నట్టు కనిపిస్తుంది. రాజకీయాల్లో పగవాడికైనా ఎలాంటి పరిస్థితి రాకూడదన్న అన్నట్లుగా వ్యవహారం ఉంది. ముందుగా అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య పరాజయం, ఆ తర్వాత కూతురు కవిత ఒక లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యి 5 నెలలుగా జైల్లో ఉండడం, ఈ లోపల పార్లమెంటరీ ఎన్నికల్లో అనూహ్య రీతిలో 0 స్థాయిలో పడిపోవటం, తనకి వ్యతిరేకంగా కాళేశ్వరము ఈ విద్యుత్ సంబంధించి విచారణలు ఎదుర్కోవాల్సి రావటం, ఇవి చాలా అన్నట్లుగా తన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు జట్లుగా వెళ్ళి కాంగ్రెస్లో కలిసిపోవడం, ఇదంతా సరిపోదు అన్నట్టు తాను ఎవరికి వ్యతిరేకంగానైతే ఓటుకు నోటు కేసులో ఒక బలమైన సాక్ష్యంగా ఇరికించాను అని ఫీల్ అయిన ఇటుపక్క రేవంత్ రెడ్డి గారు, అదే కేసులో కేసీఆర్ గారి విమర్శకి ఎదురైన చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు ముఖ్యమంత్రులుగా ఉన్నారు. సో తన వ్యతిరేకులు ముఖ్యమంత్రిగా ఉండడం, 2 రాష్ట్రాలకి ముఖ్యమంత్రులుగా ఉండడం, ఇదంతా కాకుండా తెలుగుదేశాన్ని నేను హైదరాబాద్లో అంటే ముఖ్యంగా తెలంగాణలో పునర్నిర్మిస్తానని చంద్రబాబు నాయుడు గారు అనడం, ఇవన్నీ కూడా ఒక 6-7 అంశాలు కలగాపులగం అయిపోయి పరిస్థితి ఉక్కిరి బిక్కిరి అయిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ పరిస్థితుల్లో ఎలాంటి పెద్ద ఉద్దండ నాయకుడైనా కూడా, ఒక 40-45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న ఉద్దండ నాయకుడైనా కూడా కంగు తినటం ఖాయం అయినప్పటికీ కూడా ఒక మంచి రోజులు వస్తాయన్న ధీమాతో చంద్రశేఖరరావు గారు అనుకుంటున్నారు. మళ్ళీ తెలుగుదేశం పార్టీ కానీ కాంగ్రెస్ కానీ ఏది ఎక్కడ ఉన్నా కూడా తాను బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చేస్తుందనే ఫీలింగ్లో ఉన్నారు. అయితే ఈ లోపల చంద్రశేఖరరావు గారు పార్లమెంటరీ ఎన్నికలకు ముందు ఏప్రిల్ ఆ సమయంలో TV9కి ఇచ్చిన సుదీర్ఘ ఇంటర్వ్యూలో మాట్లాడిన కొన్ని అంశాలు కొన్ని ఆసక్తికరంగా ఉన్నాయి. ఆయన ఏమన్నారంటే, త్వరలో జరగబోయే పార్లమెంటరీ ఎన్నికల్లో బీఆర్ఎస్కి 8 నుంచి 12 స్థానాలు వస్తాయని, బీజేపీ 0 అయిపోతుందని, ఏదో కొంతమంది రాజకీయ నాయకులు అంటే తన ఎమ్మెల్యేలు పిడికడు మంది ఎమ్మెల్యేలు పోతే ఏమవుతుంది, ఆ సన్నాసులు పోతే ఏం జరగదని, అట్లానే వరంగల్లో కడియం శ్రీహరి గారు తను కాంగ్రెస్లోకి వెళ్ళి అంటే తను చచ్చిపోయి బీజేపీని బతికిచ్చాడు అని ఇట్లాంటివన్నీ మాట్లాడారు. అంటే ఇవన్నీ కూడా ఆయన అనుకున్నవి ఏవి జరగలేదు. అంటే ఎక్కడో కేసీఆర్ గారు లెక్క తప్పుతుంది. కేసీఆర్ గారు లెక్క తప్పడం ఇప్పుడే కాదు, 2019 ఎన్నికల తర్వాత జరుగుతున్న పరిణామాలన్నీ కూడా నిశ్చితంగా గమనిస్తే ఆయన అంచనాలు తప్పుతూనే వచ్చాయి. ఆయన గమనించలేదు కానీ, ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు అది చెప్పలేదు, చెప్పే ఆస్కారం కూడా లేదు. కానీ ఒకటొకటిగా అంచనాలు తప్పుతూ ఉన్నాయి. అలాంటివన్నీ ఏవి చూసుకుంటే ఆయన ఎందుకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న నాయకుడు ఏమి పట్టుకోలేకపోయాడే అని అనిపిస్తూ ఉంటుందన్నమాట. అయితే ఈ పరిస్థితుల్లో కేసీఆర్ గారు ఏం చేస్తే బాగుంటుంది అనే ఒక సమస్య బీఆర్ఎస్ నాయకులకి పెద్ద ప్రశ్నార్థకంగా కనిపిస్తుంది. కేసీఆర్ ఏం చేయబోతున్నారు? కాంగ్రెస్ వాళ్ళు ఒక దృఢ నిశ్చయంతో ఉన్నారు. ఏంటంటే, మనము ఎట్లయినా కూడా బీఆర్ఎస్ శాసనసభాపక్షాన్ని మొత్తాన్ని కాంగ్రెస్లోకి కలిపేసుకోవాలి బడ్జెట్ సమావేశాల లోపల అనే పట్టుదలతో ఉన్నారు. ఆ దిశగా పావులు జరుగుతున్నాయి. జిల్లాల్లో కూడా దీని పట్ల పెద్ద వ్యతిరేకత లేదు. ఎందుకంటే కాంగ్రెస్ తెలుగుదేశాలని భూస్థాపితం చేయడం కోసం బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఇదే పని చేశారు కాబట్టి. అందుకే కేటీఆర్ గారు ఢిల్లీలో విలేకరుల సమావేశం జరిపినప్పటికీ కూడా దానికి పెద్ద స్పందన లేదు. ఆయన రాహుల్ గాంధీని టార్గెట్ చేశారు. పాత్రధారి అక్కడ ఉన్నాడు కానీ సూత్రధారి ఇక్కడ ఉన్నాడని రాహుల్ గాంధీ గారిని టార్గెట్ చేస్తూ ఆయన ఫిరాయింపుల నిరోధక చట్టానికి తూట్లు పొడుస్తున్నారు, ఒక పక్క రాజ్యాంగ ప్రతిని పట్టుకొని అని ఆయన అన్నారనమాట. సో ఈ పరిస్థితుల్లో ఏం బాగుంటుంది అని ఆలోచిస్తే 2-3 ఆప్షన్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. ఒక పక్క అసలు కేటీఆర్ గారు, హరీష్ గారు ఆ బృందం అంతా ఢిల్లీలో 4-5 రోజులు ఉండడానికి కారణం ఏంటంటే బీజేపీతో సమావేశాలు జరిపారు, బీజేపీలో కలపాలి అని చూస్తున్నారు అని, అదే కాంగ్రెస్లో కలుస్తారని కొంతమంది, ఇట్లా రకరకాల ఊహాగానాలు ఉన్నాయి. ఒక పార్టీ బలహీనపడినప్పుడు వచ్చే ఊహాగానాలు చాలా ఘోరంగా ఉంటాయి. అలాంటి పరిస్థితి నడుస్తుంది. అయితే నాకు ఏమనిపిస్తుందంటే పరిస్థితులు ఎట్లున్నప్పటికీ కూడా
కేసీఆర్ గారు ప్రస్తుతానికి రిటైర్మెంట్ ప్రకటించి తన పార్టీ పగ్గాలు వాళ్ళిద్దరికీ అప్పచెప్తే బాగుంటుంది. ముఖ్య కేటీఆర్ గారికి కానీ హరీష్ గారికి కానీ, ముఖ్యంగా హరీష్ గారు ఒక గట్టి లీడర్గా పేరు ఉన్నది కాబట్టి ఆయనకి ఇవ్వాలని. అయితే అక్కడ ఒక సమస్య ఉంది. హరీష్ నమ్మగలమా మనము అనే సమస్య ఆయనకి గతంలో కూడా చాలా, మనల్ని చూస్తే వెనక్కి వెళ్ళి చూస్తే కేటీఆర్ మీద ఉన్న నమ్మకం హరీష్ మీద ఉండడానికి ఆస్కారం లేదు. ఈ పరిస్థితుల్లో గట్టిగా నాకు అనిపిస్తుంది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇప్పుడు ఒక నెక్స్ట్ 5 ఏళ్ళు బీఆర్ఎస్ని ఈ అవినీతి ఆరోపణలకు సంబంధించిన వాటి నుంచి బయటపడే పరిస్థితి కనిపించడం లేదు కాబట్టి, ఎమ్మెల్యేల వలసలను ఆపే పరిస్థితి కనిపించడం లేదు కాబట్టి కేసీఆర్ గారు రెస్ట్ తీసుకోవడం బెటరు. ప్రస్తుతానికి రెస్ట్ తీసుకుని ఒక 3 ఏళ్ల పాటు నాకు కొద్దిగా తెలంగాణ సాధించాను, అయిపోయింది, నేను చేయగలిగి చేశాను, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి మీరు ప్రజలు పట్టం కట్టారు కాబట్టి కాంగ్రెస్ ఏం చేస్తుందో చూడండి అని చెప్పి ఆయన రిటైర్మెంట్ ప్రకటించడం ఉత్తమమని నాకు అనిపిస్తుంది. కొద్దిగా పరిస్థితులు ఇంప్రూవ్ అయితే కావాలంటే మళ్ళీ రావచ్చు. అప్పటిదాకా కూడా హాయిగా ఫామ్ హౌస్లో ప్రశాంతంగా ఉండి కాస్త సేద తీరి కావాలంటే బ్యాక్గ్రౌండ్ నుంచి వర్క్ చేస్తే బాగుంటుందని అనిపిస్తుంది. ఎందుకంటే ఆ TV9కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కేసీఆర్ గారు ఆరంభంలోనే ఒక మాట చెప్పారు. కేసీఆర్ ఒక హిస్టరీ తెలంగాణలో హిస్టరీ అని చెప్పారు. ఆయన ఇంకా వర్తమానంలో ఉన్నప్పటికీ కూడా చరిత్ర అనే మాట చెప్పారు. అది నిజమైంది. నిజంగానే కేసీఆర్ గారికి చరిత్రలో ఒక స్థానం ఉంటుంది. అప్పటిదాకా ఆయన రెస్ట్ తీసుకొని పార్టీని బతికించాలంటే ఆయన రిటైర్మెంట్ మాత్రం అవసరమని నాకు అనిపిస్తుంది. ఇది ఆయన మీద కోపంతో వ్యతిరేకతతో అనుకుంటుంది కాదు, నాకు అనిపించిన ఒక విశ్లేషణ చేయడం కోసం చెప్తున్నా. ప్రస్తుతం టాక్ట్ఫుల్గా ఆయన రిటైర్మెంట్ ప్రకటించి బీఆర్ఎస్కి పునరుజ్జీవనం కల్పించడం కోసమని వీళ్ళిద్దరికీ కొద్దిగా ఫ్రీ హ్యాండ్ ఇచ్చి నిధులు సమకూరుస్తూ బండి నడపడం ఉత్తమము. లేకపోతే మాత్రం బీఆర్ఎస్ బతికి పట్టగట్టే అవకాశం లేదు. ఒక పక్క కాంగ్రెస్, ఒక పక్క తెలుగుదేశము అందరినీ తిట్టి అందరు నాయకులందరినీ వ్యతిరేకం చేసుకున్న నేపథ్యంలో కేసీఆర్ గారు ఇప్పుడు చేయదగింది ఏం లేదు. కాస్త రిటైర్మెంట్ మాత్రం తీసుకొని ఉంటే ఎంతోమంది లక్షల మంది 1.8% తేడాతో మాత్రమే ప్రభుత్వం ఓడిపోయింది. బీఆర్ఎస్కి క్యాడర్ ఉంది. ఈ క్యాడర్ నిలవాలన్నా, ఆ క్యాడర్ మీద నమ్మకం ఉండాలన్నా కూడా టెంపరీ రెస్టో, ఫుల్ టైం రెస్టో, పర్మనెంట్ రెస్టో ఏదో ఒకటి రెస్ట్ తీసుకొని ఆయన రాజకీయాలకి కొద్దిగా దూరంగా ఉంటే బీఆర్ఎస్కి మేలు జరిగే అవకాశం ఉందని నాకు తరచి చూస్తే అనిపిస్తుంది. నేను నిజంగా అవచ్చు, నిజం కాకపోవచ్చు, కానీ ఇది ఒక సూచన.